శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అమ్మపల్లి రామాలయానికి వచ్చానండి. కోదండ రామాలయం. ఇది చాలా ఫేమస్ రామాలయం. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్ 450 పైగా సినిమా షూటింగ్లు జరిగాయటండి. ఈ దేవాలయం లోపలికి వెళ్ళి ఈ దేవాలయ చరిత్ర మొత్తం మీకు చెప్తాను, చూస్తుండండి. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. సీతారాములు వనవాసంకి వెళ్ళేటప్పుడు ఈ దేవాలయం నిర్మించారట. అందువల్ల ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి ఉండదు, లోపల ఉండదు. ఈ మధ్య కాలంలో బయట చూసారా పెద్ద ఆంజనేయ స్వామిని బయట ప్రతిష్ఠించారు అండి. ఇదొక ప్రత్యేకత. ఇక్కడ ఆంజనేయ స్వామి లేని రామాలయం ఇక్కడ ప్రత్యేకత అండి. తర్వాత ఈ మధ్య ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆంజనేయ స్వామిని. చూసారు కదండి అమ్మపల్లి దేవాలయం. ఈ గోపురం అనేది 85 అడుగుల పైన ఎత్తుంటుందంటండి. అసలు చాలా పురాతన కాలమైనటువంటి దేవాలయం. అసలు చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయంటండి. యజ్ఞము అట్లాగే మురారి షూటింగ్ మొత్తం మురారి సినిమా షూటింగ్ మొత్తం ఇక్కడే జరిగిందంటండి. అంతేకాకుండా 450 పైన సినిమా షూటింగ్స్ ఇక్కడ జరిగాయంటండి. చూసారా అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఒకప్పట్లో పెద్ద రథం ఉండేదంట, ఊరేగింపు రథం. ఇక్కడ ఆ రథాన్ని ఇందులో పెట్టేవాళ్ళంటండి. చూసారా దేవాలయం చుట్టూ ఎంతో ఓపెన్ ప్లేసు. ఇక్కడ పుష్కరిణి ఉందండి. పుష్కరిణి చూస్తే అసలు ఎంత బాగుంటుందంటే, నేను ఇంత పురాతన కాలం నాటి పుష్కరిణి ఇంత అందమైంది నేను ఎక్కడ చూడలేదండి ఇంతవరకు. అంత బాగుందండి. అసలు ఇక్కడైతే ఫ్రీ వెడ్డింగ్ షూట్లు, బర్త్డే షూట్స్ అవి చాలామంది వచ్చి చేసుకుంటున్నారండి. అసలు ఎంత బాగుందో పుష్కరిణి. ఒకప్పుడు ఈ పుష్కరిణిలో ఉన్న నీటితోటి స్వామివారికి అభిషేకం అని, వచ్చే భక్తుల స్నానాలకని ఇట్లా చాలా వరకు ఇక్కడ వాడేవారట. ఒకప్పుడులో బావులు అవి ఇవి ఉండేవి కాదు, బోర్లు అవి. అసలు చాలా బాగుందండి. మేము సెలవు రోజు వెళ్ళాము. సెలవు రోజు వెళ్ళేసరికి చాలామంది భక్తులు చాలామంది వచ్చారండి. అసలు ఎంత బాగుందో. చాలా పెద్ద పుష్కరిణి. చుట్టూ మధ్యలో కూడా ఒక ఇది స్టేజ్ వేసి నర్తకీమణులతో డ్యాన్స్లు అవి కూడా చేపించేవారటండి ఆ రోజులలో. చుట్టూ రాజులు వచ్చి కూర్చొని వాటిని విలాసంగా చూసేవాళ్ళంట. అలా ఉండేది. పుష్కరిణిలో నీళ్ళు చూసారా ఇప్పటికి కూడా అట్లా నాచిపట్టినట్టున్నా కూడా వాటర్ మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది. తాగాం కూడా మేము. చాలా బాగుందండి వాటరు. అసలు అదే చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ ఇవి ఉండేవి కాదు కదా బోర్లు అవి. ఈ నీళ్లతోటే అప్పట్లో ఎంతోమంది భక్తులు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాడేవారంటండి. చూసారా మెయిన్ గోపురం ఎంత బాగుందో. చాలా బాగుందండి అసలు దేవాలయం. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఇలా చూడాల్సినటువంటి దేవాలయము. ఈ మధ్య ఇవి కూడా అంతా రిపేర్స్ అవి చేయిస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఆవిడ అందరికీ నామాలు పెడుతుంది. ఓన్లీ 5 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసుకొని నామాలు పెడుతుందండి. గోవిందా గోవిందా అనుకుంటూ అందరూ వచ్చి పెట్టించుకుంటున్నారు. లోపలైతే సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటాయి. బయటేమో ధ్వజస్తంభం తర్వాత కట్టారట. దాని మీద చిన్న ఆంజనేయ స్వామి పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఆంజనేయ స్వామి లేనటువంటి రామాలయం అండి. చాలా బాగుంది. చాలా పురాతన కాలం నాటి దేవాలయము. ఇప్పుడు అంతా శిథిలావస్థకు చేరుకుంటే ఇప్పుడు అంతా బాగు చేస్తున్నారు. చుట్టూ అంతా రిపేరింగ్ వర్క్ అది అవుతుంది. ఇక్కడ చూసారా చెట్టు, పొగడి చెట్టు అని ఉందండి. ఈ చెట్టుకి అందరూ భక్తులు తమ తమ కోరికలు తీర్చుకుందుకే అన్ని ముడుపులు కడుతున్నారు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఎంత మంచి స్మెల్ అంటే మంచి స్మెల్ వస్తుందండి. చిన్న చిన్న పూలు కాయలతో ఉంది చెట్టు. దీన్ని పొగడి చెట్టు అంటారటండి. ఇది ఎక్కడో అరుదుగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం కూడా ఉంటుందంటండి. ఇక భక్తులు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వచ్చు అని చెప్పారు. అట్లాగే గుడి పక్కనే సన్ఫ్లవర్ తోట పెద్ద గార్డెన్లా ఉంది. ఇక్కడ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నారండి. వచ్చి ఎంతో కొంత మనీ పే చేసుకొని వాళ్ళే అన్నీ చేస్తున్నారు. చాలా బాగుంది. మేము వెళ్ళాము ఇక్కడికి. అంత పల్లెటూరు వాతావరణం. బండి చూసారా ఎద్దుల బండి. అదే చెట్ల మధ్యలోనేమో కంచె ఇట్లా మంచి అంటారు కదా, దాన్ని నిలబడి మంచి మీద నిలబడి షూటింగ్స్ ఇట్లంతా గార్డెన్ చాలా బాగుందన్నమాట. గుడికి ఆనుకొనే ఉంది. గుడి చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా పుష్కరిణి దగ్గర ఇక్కడ తీసుకుంటా ఉన్నారండి. చాలా బాగుంది టెంపుల్.
అతి పురాతన కాలం నాటి టెంపుల్ చూసారా. ఓన్లీ కోదండరామాలయమే కాకుండా గుడి లోపల శివాలయము, మళ్ళీ విడిగా ఆంజనేయ స్వామి సపరేట్ కట్టారు. అట్లాగే నవగ్రహాలు, ఈ వినాయకుడు, ఇట్లా అన్ని ఉపాలయాలు కూడా లోపల ఉన్నాయండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రకృతి చుట్టూ పల్లెటూరు వాతావరణంలో చుట్టూ కొబ్బరి చెట్లు, పెద్ద పెద్దవి మర్రి చెట్లు, రావి చెట్లతో చాలా సువిశాలమైనటువంటి ప్రాంతం ఇది. మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి శంషాబాద్లో ఉన్న అమ్మపల్లి దేవాలయము. ఈ దేవాలయానికి కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోవాల్సినటువంటి అతి పురాతన కాలం నాటి దేవాలయం అండి. మన పిల్లలకి మన యొక్క సాంప్రదాయాలు అవి దేవాలయాల్ని పిల్లలకి చూపించాలండి. ఈ దేవాలయం చూశారు కదా. ఈ యొక్క వీడియో మీకు నచ్చే ఉంటుందండి. నా యొక్క ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి దేవాలయాన్ని దర్శించుకోండి. అందరికీ